జీవీఎంసీ 61వ వార్డు ప్రకాష్ నగర్లో శుక్రవారం మల్కాపురం మలేరియా విభాగం ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జోన్ 5 కమిషనర్ బి రాము పాల్గొని మాట్లాడారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర సీజనల్ వ్యాధులను వ్యక్తిగత పరిశుభ్రతతోనే నివారించవచ్చన్నారు. పరిసరాల పరిశుభ్రతే తమ ఆరోగ్యానికి భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అందుకు అనుగుణంగా తమ ఇంటితో పాటు ఇంటి చుట్టుప్రక్కల పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ సిబ్బంది కూడా పాల్గొన్నారు. రాబోయే వర్షాకాలం సీజన్ కాబట్టి ఈ వర్షాకాలం సీజన్ లో మనకి సీజనల్ డిసీజ్ అంటారు. అంటే ఈ కాలానికి మనకు వచ్చిన వ్యాధి మెయిన్ మనకి ఏంటి వెక్టార్ కంట్రోల్, వెక్టార్ బోర్న్ డిసీజ్ అంటారు. అంటే కీటకాలతో వచ్చిన వ్యాధులు. అందులో ఏంటి మెయిన్ మనకి దోమ వల్ల వస్తాయి. ఏంటంటే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ. మనకి ఈ డెంగ్యూ మెయిన్ ప్రమాదకరం. మలేరియా చాలా మంది తగ్గించాము. ఈ డెంగ్యూ వ్యాధి గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. అది మంచినీటిలోనే పెడుతుంది కాబట్టి ఆ మంచినీళ్ళలో మనం ఆ యొక్క దోమ పెరగకుండా మంచినీటి నీళ్ళని మనం ఎప్పుడో శుభ్రం చేసుకోవాలి. మనకి ఏంటి 7 దశలు మనకి దోమ చేతి. మీకు తెలుసా బాబు 7 దశలు? గుడ్డు, లార్వా, పీప, అడల్ట్ మస్కిటో. అంటే 7 రోజులు మనకి 7 రోజులు దోమ తయారయ్యి మనకు కొత్తగా బయటికి వెళ్ళి మనకి కొడతాయి. అంటే ఈ 7 రోజుల్లో మనం చంపాలన్నమాట మీకు. కాబట్టి మీరు ప్రతి ఇంటి దగ్గర ఉంటారు, ప్రతి ఇంటికైనా నీళ్ళ కుండీలు ఉంటాయి, ఇంటి ముందు పెట్టుకుని ఉంటారు. దాన్ని అలా వదిలేస్తుంటారు. సంవత్సరం వేయడం, వాడడం ఆ లోపలంతా అలా మార్చిపోయి ఉంటుంది. ప్రతిసారి ఆ యొక్క శుక్రవారం ప్రతి వారానికి ఒకసారి ఆ యొక్క నీళ్ళకుండి పాల్పొండి లోపలంతా స్క్రేప్ చేయాలి. లేదా ఎక్సే అలా ఉండిపోతే పుట్టేస్తే బాగా స్క్రేప్ చేసి దాన్ని పంపించి ఆరబెట్టాలి. అప్పుడు మళ్ళీ వాడుకోవాలి. ఈరోజు ఫ్రైడే డ్రైడేలో పార్ట్గా 61వ వార్డు ఈరోజు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మనకి సీజనల్ డిసీజెస్ ఉన్నాయో దోమల నుంచి కానీ బ్యాక్టీరియా నుంచి కానీ పర్టికులర్ గా మనకి సీజన్స్ 3 ఉంటాయి. వర్షాకాలం, వేసవికాలం, శీతాకాలం. ఇందులో ప్రమాదకరమైన కాలం వర్షాకాలం. ఎందుకు అంటే ఇప్పుడు అన్నిటికంటే ఈ సీజన్ వర్షాకాలం వచ్చిన తర్వాత 7 రోజుల్లో మనకి గుట్టు, లార్వా, ప్యూపా, దోమ 4 దశలు దోమలు. కాబట్టి 7 రోజుల లోపు ఎక్కడైతే మనం మురికి నీరు నిల్వ ఉంటుందో అక్కడ మలేరియా గానీ, చికెన్ గున్యా గానీ, అదర్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది. మంచినీళ్ళు ఎక్కడైతే మంచినీళ్ళు, వర్షం నీరు గానీ, కొబ్బరి బొండంలో నీళ్లు గానీ, లేదంటే మన ఇంటిలో ఉన్న ఇంటి మీద ట్యాంక్ గానీ, కింద సంపు గానీ, లేదంటే మనకి ఇంటిలో బిందులు, డ్రమ్ములు ఉంటాయి కదా, 7 రోజులు దాటి ఎక్కడైతే మంచినీళ్లు నిల్వ ఉంచుతామో అక్కడ డెంగ్యూ దోమ అనేది గుడ్డు పెడుతుంది. కాబట్టి పబ్లిక్ అంతా ఏమంటారు, మా వీధులు మా డ్రైన్ తీయట్లేదు, అందుకే ఇక్కడ మాకు డెంగ్యూ ఫీవర్స్ వచ్చేసాయని అందరు అంటారు. కానీ తప్పు. మురికి నీటిలో డెంగ్యూ దోమ గుడ్డు పెట్టదు, మంచినీటిలో మాత్రమే గుడ్డు పెడుతుంది. కాబట్టి 7 రోజుల లోపు ఏదైతే మనకి హిందూ ట్రెడిషన్ ప్రకారం మహిళలు శుక్రవారం నాడు తలస్నానం చేసి ఇల్లంతా తుడిచి కడుక్కొని దండం పెడతారు. ఆరోగ్యవంతునికి 1,50,000 తెల్ల రక్త కణాలు ఉండాలి. ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా, వైరస్ అనేది మన బాడీలోకి వెళ్ళిందో ఆ తెల్ల రక్త కణాలని రోజుకి ఒక 20,000 వరకు అవి తినటంతో 5 డేస్ తర్వాత మనిషికి ఫీవర్ రావటం జరుగుతుంది. జలుబు, దగ్గు, జ్వరము, ఫీవర్ అనేది డెంగ్యూ దోమ వల్లే వస్తుంది. అందరూ మళ్ళీ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తారు, మళ్ళీ డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకుంటారు. ఆ తీసుకున్న కోర్స్ కూడా కొంతమంది 3 డేసే వాడతారు. డాక్టర్ ఏదైతే చెప్పారో ఆ ఇచ్చిన ప్రకారం మెడిసిన్ వాడితే తగ్గుతుంది. లేదంటే ఆ లోపల వైరస్ అనేది ఉంటే మళ్ళీ 5 డేస్ తర్వాత ఫీవర్ వస్తుంది. ఎప్పుడైతే ప్లేట్లెట్స్ డౌన్ అయిపోతే అన్కాన్షియస్ లోకి మనిషి వెళ్తాడు. అన్కాన్షియస్ లోకి వెళ్లిన తర్వాత మనం అప్పుడు తొందరపడి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు ఈరోజు పబ్లిక్ అవగాహన లేనందువల్ల. కాబట్టి సీజనల్ డిసీజెస్ ఈ వర్షాకాలంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉంది. తప్పకుండా ఈ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా మీద అందరూ కూడా అవగాహనతో ముందుకెళ్లినట్టయితే ఈ సీజనల్ డిసీజెస్ నుంచి పబ్లిక్ దూరంగా ఉండడానికి అవకాశం ఉంది.